హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. హ్యాపీ బతుకమ్మ, హ్యాపీ నవరాత్రి. మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది చెప్పండి. మేమైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. లైక్ సెలబ్రేషన్ అంటే ఇట్స్ అ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ కదా, నాట్ లైక్ ఇండివిజువల్ ఇల్లుల్లో చేసుకునేది కాదు కదా. మాకు అపార్ట్మెంట్లో చాలా చాలా బాగా అన్నీ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మస్తు డీజే ఉంటుంది, పెద్ద బతుకమ్మ పెట్టారు, దాని చుట్టూ చైర్స్ వేసారు చూసారా, అక్కడ రౌండ్గా అందరు అమ్మాయిలు అందరూ వచ్చి సూపర్గా డాన్సులు అన్నీ చేస్తారు. మనకు ఓపిక ఉండాలి కానీ అక్కడ అన్ని ప్రసాదాలు అన్నీ కూడా పంచుతారు, అన్నీ చేస్తారు. సో మనం హ్యాపీగా అక్కడ టైం అన్నది స్పెండ్ చేయొచ్చు. మంచిగా రెడీ అయిపోయి సాయంత్రం వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలన్నమాట. ఎంటర్టైన్మెంట్. నేను మీకు ఎప్పుడు కొన్ని మా అపార్ట్మెంట్లో ఉండే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇవన్నీ చూపించలేదు కదా, అందుకోసం ఈరోజు కొన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా చాలా గ్రీనరీ ఉంటుంది అనమాట. మనము బయటికి వచ్చామంటే సూపర్ గ్రీనరీగా ఉంటుంది. ఇవి చిన్న పువ్వులే కానీ దూరం నుంచి చూసినప్పుడు చాలా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. ఇందులో ఒక 2-3 కలర్స్ ఉన్నాయండి. ఒకటి లైట్ లావెండర్ కలర్, ఒకటి వైట్, ఒకటి ఎల్లోయిష్ కలర్, ఒకటి అన్నీ ఉంటాయి. చాలా క్యూట్గా ఉందని చెప్పి నేను ఫొటోస్ తీసాను అనమాట, మీతో కూడా షేర్ చేసుకున్నాను. బతుకమ్మ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లవర్స్ కదా, అందుకోసం ఇది క్యూట్ అన్నీ చూపిస్తున్నా. దాని తర్వాత నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను, అప్పుడే ఈ చిన్నవన్నీ క్లీన్ చేశాను అనమాట. సో చిన్నవన్నీ షూట్ చేశాను. దాని తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే ఫటాఫట్ మన పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేస్తా. అండ్ ఈ రోజుల్లో హాలిడేస్ కదా, పిల్లలందరూ ఏం చేస్తున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. మీరేం చేస్తున్నారు అన్నది కూడా నాతో షేర్ చేయండి. మేము మా కుషుబాబు చిన్న పనులన్నీ హెల్ప్ చేస్తాను అంటున్నాడు అనమాట. సరే అయితే అని చెప్పి వాడు కార్న్ బ్యాటర్ చేసి ఇచ్చాను. దాంతో పొంగనాలు వేసుకొని తిన్నాము. చాలా చాలా బాగుంటుంది. మన పిల్లలు ఏం చేసినా మనకు ముద్దుగానే అనిపిస్తుంది. ఈ ఏజ్లో వింటారనమాట. ఒక్కసారి 7th 8th వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అస్సలు వినరమాట. మీరు ఏమైనా నేర్పించాలి అనుకుంటే ఈ ఏజ్ లైక్ 2nd 3rd 4th 5th ఈ ఏజ్ పర్ఫెక్ట్ అనమాట. వాళ్ళకి ఈ ఏజ్లోని కొంచెం మన మాట కొంచెం వింటారు, దాని తర్వాత వాళ్ళు కొంచెం వినరు అనమాట. అందుకు మా కుషుబాబుకి ఒక చిన్న చైర్ కూడా కింద వేసాము, ఒక చిన్న స్టూల్ లాంటిది వేసాము. ఆ స్టూల్ వేసి వాడికి ఇదైనా అదైనా ఇది కలిపినన్నా అంటాడు. మనం అకేలా చేసుకున్నాం అనుకోండి, ఇట్ టేక్స్ 10 minutes. మా పిల్లలు మనకి హెల్ప్ చేశారనుకోండి, ఇట్ టేక్స్ 1 hour అనమాట. నేను చేస్తానురా అంటే ఆడు దూరుతుంటాడు. కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు బాగా కుకింగ్ చేసేస్తూ ఉంటాము, మనకి నైఫ్ చేయడం అన్నీ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వియర్డ్గా చేస్తే ఇలా కూడా వాడు చేస్తాడురా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. నేను చాపింగ్ ఎంత స్పీడ్గా చేస్తున్నానని నాకేం ముచ్చటేస్తుంది అనమాట. సో దాని తర్వాత నేను ఇప్పుడు చాప్సీ చేస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వాలి అన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన టైంలో ఆల్మోస్ట్ అన్ని రోజులు వాళ్ళు చల్లని ఫుడ్డే తింటారు కదా. మనం ఇప్పుడు 6 o'clockకి బాక్స్ కట్టింది, వాళ్ళు ఎప్పుడు 1 o'clockకి 12 o'clockకి తింటారు. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేస్తాను కొంచెం వేడి ఫుడ్ చేయడానికి అనమాట. సెలవుల్లో అన్నిటికన్నా హ్యాపీగా ఏమనిపిస్తుంది అంటే మార్నింగ్ తొందరగా లేగక్కర్లేదు. అండ్ దాని తర్వాత పిల్లలు వేడి ఫుడ్ కూడా తింటారు. వేడి ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఈ సీజన్లోనమాట. అండ్ ఇది వచ్చేసి నేను చాలా రోజుల క్రితం చేసిన రెసిపీ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అంటే చాలా రోజులు అంటే మరి చాలా రోజులు కాదు, నిన్న మొన్న ఆ టైంకి చాప్సీ చేస్తున్నాను, చికెన్ చాప్సీ. నవరాత్రిలో చాలామంది నాన్ వెజ్ తినరు, మరి మీరు తింటారా లేదా అన్నది నాకు చెప్పండి. లైక్ వీఆర్ ఓకే అనమాట. దాని తర్వాత దీంట్లోని కొంచెం బటర్ యాడ్ చేస్తాం, కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాం. బటర్ యాడ్ చేసినాడు ఎప్పుడైనా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఆ బటర్ కాలిపోయి బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది, లేదంటే ఆ బ్లాకిష్గా అయిపోతుంది, మాడిపోద్ది అనమాట. దాని తర్వాత బోన్లెస్ పీసెస్ కానీ ఏముంటే అవి, నా దగ్గర బోన్లెస్ లేవు కాబట్టి ఏదుంటే అది యాడ్ చేశాను. దాని తర్వాత దీన్ని కొంచెం సైడ్కి చేసి దాని నిండా బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేశాను. మనం ఇక్కడ క్యాబేజీ అండ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకున్నాం. క్యాప్సికమ్ కట్ చేసానో లేదో గుర్తులేదు. క్యాబేజీ అండ్ క్యారెట్ యాడ్ చేశాను అనమాట. దాని తర్వాత ఇందులోని సాల్ట్, పెప్పరు, అజినమోటో, దాని తర్వాత సోయా సాసు, వెనిగరు అన్నీ యాడ్ చేసుకుంటా. ఇట్స్ లైక్ మ్యాంచో సూప్ లాగా అనమాట. బట్ చాప్సీ ఈజ్ లైక్ పక్కన మనం నూడిల్స్ వేరేగా కుక్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసి ఆ క్రిస్పీ మీద ఈ సూపీ ఫామ్ ఉన్నది వేసుకోవాలన్నమాట. ఈ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో మన నోటికి చాలా బాగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ క్రిస్పీగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి, ఆ టెక్స్చర్ అన్నది మన నోట్లకి ఎక్కువ బాగుంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అండ్ మంచిగా ఒక ఐరన్ కడాయి తీసుకోండి, దాంట్లోని ఐరన్ కడాయిలోని తొందరగా మాడిపోదు అనమాట. ఈ హీట్ ఏదైతే అది ఉంటుందో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఐరన్ వాటర్లో కుక్ చేయడం వల్ల అవి కదిలిపోవు, బరువుగా ఉంటాయి కదా, గ్యాస్ మీద కూర్చోబెడితే మెత్తగా కూర్చుంటాయి అన్నమాట.
సో ఇది ఆల్మోస్ట్ 50% to 60% కుక్ అయిపోయింది వెజిటేబుల్స్ అనేవి. దీంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం. చాలా వాటర్ యాడ్ చేయాలి. ఒక ఒక బాటిల్, ఒక 1 లీటర్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను అనమాట. దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా, సోయా సాసు, ఉప్పు, వెనిగర్, కారం లేదు. మనం ఓన్లీ గార్లిక్ యాడ్ చేసుకున్నాం. కావాలంటే జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సోయా సాసు, వెనిగరు, కొద్దిగా టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత టేస్టీ వచ్చిందంటే అంత టేస్టీ వచ్చింది. వాజ్ లైక్ సో హ్యాపీ అనమాట. చాలా చాలా ఈజీయే చాప్సీ చేసుకోవడం. బట్ ఏంటంటే చాలా వరకు మనకి అది డీప్ ఫ్రై కాబట్టి అది ఇష్టం అవ్వదు. బట్ మనం మంచి నాన్ స్టిక్ ప్యాన్లోని ఆయిల్ వేసి దాన్ని మెల్లిగా లేయర్ బై లేయర్ కుక్ చేసుకుంటే నార్మల్ షాలో ఫ్రైలో కూడా చేసుకోవచ్చు. బట్ అది చాలా పని అనమాట. మా ఇంట్లో నలుగురికి కంగారు ఎక్కువే. అంతవరకు నేను ఒక దాంట్లోని వేసే వరకు అలా ఎవరు ఉండరన్నమాట. నేను ఇప్పుడు వచ్చేసి చికెన్ మొత్తాన్ని తీస్తున్నా, దాన్ని షెడెడ్ చేస్తాను అనమాట. లైక్ పీస్గా చేసి దాన్ని మళ్ళీ ఇందులో యాడ్ చేసేస్తాను. అప్పుడు బాగా కలుస్తుంది. అండ్ మనకి థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే మనకు తెలుసు కదా, మన కార్న్ఫ్లోర్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హోటల్స్కి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళు ఇక్కడ ఒక పించ్ ఆఫ్ రెడ్ కలర్ యాడ్ చేస్తారు. అప్పుడు ఆ బ్యూటిఫుల్ రెడ్డిష్ సాస్ వస్తుంది మనం చాప్సీ తిన్నప్పుడు. మనం ఇక్కడ కలర్ ఏదైతే యాడ్ చేయలేదు, ఈ ఆరెంజిష్ కలర్ కూడా మన కెచప్ నుంచి వచ్చింది అనమాట. అంతే. ఎంత వెల్వెటీగా ఎంత బాగా వచ్చింది. ఈలోపే మా పిల్లలేమో ఒక్కొక్క నూడిల్స్ తీసి దాంట్లో ముంచి తింటున్నారు. టేస్ట్ టెస్టింగ్ మమ్మ, టేస్ట్ టెస్టింగ్ అంటున్నారు అనమాట. సో ఏం చేస్తాం. సో ఆ వెల్వెటిష్గా చాలా చాలా బాగా వచ్చింది అండ్ చాలా యమ్మీగా ఉందన్నమాట. ఇంకా కావాలంటే మరి కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని, మరి కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం థిక్ కూడా చేసుకోవచ్చు. మరీ ఎక్కువ థిక్ కూడా బాగుండదు. లైక్ మోడరేట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. మీరు ఈ నూడిల్స్ అనేది స్కిప్ చేశారంటే సూప్ కూడా అవుతుంది. మీద సాల్ట్ అంతా ఒక ఆమ్లెట్ వేసుకున్నారంటే ఉంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ మా అందరి ఇంట్లో అందరూ హ్యాపీగా తినేశారు. సో నేను వచ్చి కొంచెంసేపు బయట చూస్తున్నాను అనమాట. అస్సలు లైక్ ప్రపంచం ఆగిపోయిందా అన్నట్టు ఉండిపోయింది ఏరియాలో. ఎందుకో తెలీదు. అస్సలు వర్షం రాకుండా, గాలి రాకుండా, ఏం లేకుండా. సో మా కమ్యూనిటీలో ఒక వెరీ సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. లైక్ 3-4 days నేను అదే ఆలోచనలో ఉండిపోయాను అనమాట. నాకు చెప్పాలో వద్దో కూడా తెలీదు. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇట్స్ వెరీ సాడ్, వెరీ సాడ్ అనమాట. సమ్ మామ్ అండ్ డాటర్ సూసైడ్ కైండ్ ఆఫ్ థింగ్. సో నాకు చాలా చాలా హర్టింగ్గా అనిపించింది చాలా రోజులు. లైక్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఫేజ్ అనమాట. మన లైఫ్లో జరిగేవన్నీ, హ్యాపీనెస్ అవని, సాడ్నెస్ అవని, దుఃఖం అవని, నొప్పులు అవని, ఏదైనా కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో డోంట్ డూ దోస్ థింగ్స్ అన్న ఫీలింగ్ వచ్చి చాలా 3-4 రోజులు లైక్ నాకు బయటికి వెళ్ళాలంటేనే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. చాలా 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 లైక్ వెరీ డిప్రెసింగ్ కైండ్, సాడ్ కైండ్. లైక్ వై సమ్వన్ కెన్ డూ దాట్ అన్న ఒక వియర్డ్ ఫీలింగ్ అనమాట. సో అది 3 రోజులు నేను దాంట్లో నుంచి బయటికే రాలేదు. దాని తర్వాత లైఫ్ కూర్చోను కదా. ప్రపంచం ఇప్పుడు ఎవరి కోసం ఆగదు. ఇట్స్ జస్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ఎంతవరకు చేయగలము, మనం ఎంతవరకు ఫైట్ చేయగలము, మనం ఎంతవరకు చేయగలమో చేయాలి. లేదంటే 7 కొండల వాడికి ఒక నమస్కారం పెట్టి జస్ట్ వదిలేసి మనకి హ్యాపీనెస్ ఏమిస్తుందో అది చేసుకుంటూ మనం బ్రతకడమే లైఫ్ అంటే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎవరి కోసం ఎవరు ఆగరు, ఏది జరిగినా ఏది ఆగదు. సో జస్ట్ లెట్ ఇట్ బీ అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత అండ్ ఇంకా సో మరి సీరియస్ అయిపోయింది కదా మూడు, కొంచెం లైటన్ చేసుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ బిగ్ బాస్ అనమాట. సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది బయటకు వచ్చిన తర్వాత కానీ చాలా ఎక్కువ మాట్లాడుతుంది. తన మిస్టేక్ కాదు, బిగ్ బాస్ మిస్టేకే. లైక్ నా చేతుల మీద కాళ్ళ మీద జూమ్ చేసే టీవీ ఛానళ్ళు బ్రతుకుతున్నారు, యూట్యూబర్స్ బతుకుతున్నారు, ట్రోలర్స్ బతుకుతున్నారు అన్నట్టు మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. షీ జస్ట్ లివ్డ్ ఫర్ 30 days ఇన్ బిగ్ బాస్ అనమాట. ఈ ట్రోలర్స్ అవ్వనివ్వండి, రివ్యూవర్స్ అవ్వనివ్వండి, యూట్యూబర్స్ అవ్వనివ్వండి, వీళ్ళందరూ ప్రతి సంవత్సరం బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తారు. ఏదో ఈవిడ ఉన్న 30 రోజులతోనే వాళ్ళ జీవితాలు బ్రతుకుతున్నారు అన్నట్టు ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏంటో మరి ఆవిడకే తెలియాలన్నమాట. నా ఫొటోస్ పెట్టుకుని వీళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు తిన్న అన్నంకి నేనే బాధ్యురాలను అన్నట్టు మాట్లాడింది. వాస్ లైక్ ఓ మై గాడ్, సో మచ్ హెడ్ వెయిట్ అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే లంచ్ అనమాట. నేను కొంచెం బీన్స్ వేపుడు, అన్నం ఇంకొంచెం చేశాను. తర్వాత ఇల్లు కొంచెం సర్దాను. తర్వాత ఓకే లెట్ ఇట్ బీ అనుకున్నా.
మంచిగా యమ్ అన్నీ తినేసా. తర్వాత కొంచెం స్కిన్ కేర్ అన్నీ చేసుకున్నా. మరి మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నా. మరో వీడియోతో రేపు కలుస్తాం. బాయ్.